Hey guys, how are you all doing? నిన్న లక్ష్మి వెజిల్స్ క్లీన్ చేసిన తర్వాత కాస్ట్ ఐరన్ ప్యాన్స్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి వెళ్ళిపోయింది. నేను చూసుకోలేదు. మార్నింగ్ టైంలో చూసేసరికి ఇలా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. దానిలో చాలా వాటర్ కూడా ఉన్నాయి. ఇలా పెట్టినట్లయితే రెస్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాస్ట్ ఐరన్ ప్యాన్స్ ఎప్పుడు డ్రైగా ఉండాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పపాయా తీసుకున్నాం. వీట్ గ్రాస్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్. బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి సపోర్ట్ చేస్తుంది. నేను వేసి చాలా రోజులు అవుతుంది. ఈ వింటర్ సీజన్లో వెజిటేబుల్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగడానికి కొంచెం ఇష్టపడలేదు. అందుకని నేను వీట్ గ్రాస్ని హార్వెస్ట్ చేయలేదు, అది ముదిరిపోయింది. సో ఒకసారి మొత్తం ట్రిమ్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు లంచ్కి వెజిటేబుల్ ఫాక్స్టైల్ మిల్లెట్ పులావ్ చేశాను. మనం రైస్ని ఎలా తీసుకుంటామో సేమ్ కొర్రలు కూడా అదే విధంగా తీసుకోవచ్చు. టేస్ట్ విషయంలో కూడా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మిల్లెట్స్ ఎప్పుడు గ్లూటెన్ ఫ్రీ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ. వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఈ మిల్లెట్స్ని డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇంకా నేను ఎప్పుడు పులావ్ చేసినా 2 టేబుల్ స్పూన్స్ దేశీ కౌ ఘీ యాడ్ చేస్తాను. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఘీ తీసుకుంటే బరువు పెరిగిపోతారని. అదేం ఉండదు. మన బాడీలో డై అయిన సెల్స్ని రీప్రొడ్యూస్ చేయడానికి, ఇంటర్నల్గా ఉన్న పెయిన్స్ని తగ్గించడానికి, బాడీలో పీహెచ్ని మెయింటైన్ చేయడానికి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి, స్కిన్ గ్లోనెస్కి ఘీ చాలా హెల్ప్ అవుతుంది. సో రెగ్యులర్గా 1 టేబుల్ స్పూన్ ఘీ హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది గుడ్ ఫ్యాట్స్ కూడా. ఈ పులావ్లో ఫైబర్, మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉన్నాయి, కానీ ప్రోబయోటిక్స్ లేవు. సో దీనికి మనం కొంచెం పెరుగు యాడ్ చేసి తీసుకుంటే ప్రోబయోటిక్స్ కూడా యాడ్ అవుతాయి. సో అది ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. నేను ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తున్న టైంలో ఒక రెసిపీ చూశాను, ఇన్స్టెంట్ గుల్కండ్. సో ఒకసారి ట్రై చేద్దామని చేశాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ గుల్కండ్ కోసం నేను దేశీ గులాబీలు తీసుకున్నాను. ఈ గులాబీలు అయితేనే ఫ్లేవర్ బాగుండిద్ది. ఇంకా స్వీట్నర్కి కొన్ని డేట్స్ తీసుకున్నాను, ఇంకా కొన్ని ఫెనల్ సీడ్స్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేస్తే అమేజింగ్ గుల్కండ్ రెడీ అయ్యింది. టేస్ట్ అయితే అల్టిమేట్, అసలు చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.
ఈ తమలపాకుని ఫోల్డ్ చేయటం నాకు అసలు కుదరలేదు. అటు తిప్పి ఇటు తిప్పి ఎలాగోలా ఫోల్డ్ చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. నేను గత 4 ఏళ్ల నుంచి ఇంట్లో పింక్ హిమాలయన్ సాల్ట్‌ని యూజ్ చేస్తున్నాను. వీడియోలో సరిగ్గా క్యాప్చర్ కాక క్యామ్ వైట్‌గా కనిపిస్తుంది సాల్ట్. నార్మల్ సాల్ట్‌కి పింక్ హిమాలయన్ సాల్ట్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దీనిలో న్యాచురల్‌గా అయోడిన్ ఉంటుంది. వైట్ సాల్ట్‌లోనేమో ఆర్టిఫిషియల్‌గా అయోడిన్‌ని యాడ్ చేస్తారు. మెంటల్ ఎబిలిటీస్ కూడా డెవలప్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది పింక్ సాల్ట్. ఇంకా బాడీలో పీహెచ్‌ని వాటర్‌ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. మా పెద్ద పాపకి పులిహోర అంటే చాలా ఇష్టం. సో తన కోసం పులిహోర చేయడానికి కొంత చింతపండుని బాయిల్ చేశాను. ఒకసారి బాయిల్ చేసి పెట్టుకుంటే 2 ఆర్ 3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో పెట్టి. కాస్ట్ ఐరన్ ప్యాన్స్‌లో చింతపండుని ఎప్పుడు బాయిల్ చేయకూడదు. నేను రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి ప్యాన్‌ని బాయిల్ చేశాను. ఎందుకంటే మన బాడీకి ఐరన్ ఎంత కావాలో దానికన్నా ఎక్కువ రిలీజ్ అయ్యిద్ది కాస్ట్ ఐరన్ ప్యాన్‌లో చింతపండుని బాయిల్ చేసినప్పుడు. సో బాయిల్ అయిన వెంటనే నేను వేరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేశాను. అలానే ఉంచకూడదు. అలా ఉంచినా రస్ట్ ఫామ్ అయ్యిద్ది. ఇంకా ఈ చింతపండు పేస్ట్‌ని పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాను. ఆఫ్టర్నూన్ టైంలో స్నాక్‌కి బజ్జీలు తీసుకున్నారు కాబట్టి డిన్నర్ ఎప్పుడూ లైట్‌గా ఉండాలి. హై క్యాలరీ ప్లాన్ చేసినప్పుడు నెక్స్ట్ మీల్ ఎప్పుడూ లో క్యాలరీ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నేను డిన్నర్‌కి వెజిటబుల్ సలాడ్ చేస్తున్నాను. ఇవన్నీ హాఫ్ బాయిల్ చేసినవి. రాగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నేను ఎందుకు బాయిల్ చేస్తానంటే ఇవేమి మనం పండించలేదు కదా! దీనిపైన ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేశారో తెలీదు. సో అందుకని బాగా కడిగి 1కి 2 సార్లు హాఫ్ బాయిల్ చేసి సలాడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.